అందరికీ నమస్కారం. గ్రూప్ 2 మెంటార్‌షిప్ 2026-27 నాగరాజుస్ అకాడమీలో ఈ గ్రూప్ 2 మెంటార్‌షిప్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను. సో రాబోయే 4 నెలల కాలానికి ఈ 4 నెలల్లో మనకి మొత్తం కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ప్రిలిమ్స్‌లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలానే మెయిన్స్‌లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మొత్తంగా కూడా ఈ 9 సబ్జెక్టులు అనేది కవర్ చేయబడుతుంది ఈ గ్రూప్ 2 మెంటార్‌షిప్‌లో భాగంగా. సో చూడండి, ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. రాబోయే 4 నెలల కాలానికి రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కవర్ చేసేటట్లుగా ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇక్కడ ప్రతి ఆదివారం కూడా రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. ప్రతి వారం కూడా మరి రోడ్ మ్యాప్ ఉంటుంది. సో సోమవారం నుంచి శనివారం వరకు ఏం చదవాలో రోడ్ మ్యాప్లో ఉంటుంది. సో ఈ వారంలో ఏదైతే మీరు చదువుతారో సో ఆ వారానికి సంబంధించిన అంశాల మీద ప్రతి ఆదివారం ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 150 మార్కులతోటి 10:30 నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ ఫీలింగ్ వచ్చేటట్టుగా మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఈ యొక్క మెంటార్‌షిప్లో భాగంగా చూడండి, ప్రత్యేక ఆఫర్ అనేది ఇప్పుడు ఉంది. కేవలం 1200 రూపాయలకి ఆఫర్లో నడుస్తుంది. ఇది రాబోయే 3 డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది, గుర్తుపెట్టుకోగలరు. అలానే మరి 21/3/2026 నుంచి 28/3/2026 వరకు ఈ వారంలో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ ఈ సబ్జెక్టులకు సంబంధించి ఏ అంశాలు చదవాలో ఆల్రెడీ చెప్పాను. చాలామంది చదివారు. అలానే ఈరోజు 29/2026 ఈరోజు గ్రాండ్ టెస్ట్ 1 అనేది జరిగింది. సో ఇది 10:30 నుంచి 12:30 వరకు కూడా జరిగింది. ఇంకా రాస్తూనే ఉన్నారు. అయితే మీరు కూడా ఈ టెస్ట్ రాయాలి లేదా ఏ విధంగా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మీరు చూడండి, మన యాప్లోకి వెళ్ళి రాయొచ్చు. ఆల్రెడీ టెస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్ట్ 1 గ్రూప్ 2 మెంటార్‌షిప్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించి ఇందులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను. అలానే ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో 1 అనమాట. ఇది మీకు మొత్తం కూడా ప్రతి గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఫస్ట్ మనం మొదటి వీడియో ఇది చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న చూడండి, పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ స్థావరాన్ని నెలకొల్పారు? మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి: 1510, 1670, 1570, 1503. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎక్కువగా మొదటి స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు పోర్చుగీస్ వారు మచిలీపట్నంలో? మరి డైరెక్ట్గా అడగకుండా ఎలా అడిగాడు చూడండి ఒకసారి. పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ స్థావరాన్ని నెలకొల్పారు అంటే మొదటి స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు? మచిలీపట్నంలో ఎప్పుడు నెలకొల్పారు? అది మనకు కావాల్సింది. సరే చూడండి, ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక వరుస క్రమం మనకు తెలిసి ఉండాలి ఈ ప్రశ్న పెట్టాలంటే. మొదటిగా డచ్ వారు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, తర్వాత పోర్చుగీస్ వారు వచ్చారు. మనల్ని ఎవరి గురించి అడుగుతున్నారు? పోర్చుగీస్ వారు. అంటే ఆంధ్రాలోకి ఆఖరిగా వచ్చిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. మరి ఆంధ్రదేశంలో పోర్చుగీస్ వారి యొక్క వర్తకం కనుక చూసుకున్నట్లయితే చివరిగా వచ్చిన వర్తకులు వీళ్ళు. ఆంధ్రదేశంలోకి వర్తక వ్యాపారానికి చివరిగా వచ్చిన వారు ఎవరని చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం ఎక్కడ అంటే మీరు మచిలీపట్నం అని సమాధానం పెట్టాలి. మొదటి వర్తక స్థావరం ఎప్పుడు? ఇదే మనల్ని ఎగ్జామ్లో అడిగింది. సో ఎప్పుడు? 1670. సో ఆన్సర్ బి 1670. చూడండి, 1670. మరి అక్కడ మచిలీపట్నంలో పోర్చుగీస్ వారికి స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటే అబ్దుల్లా కుతుబ్ షా. గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్లా కుతుబ్ షా. ఇవన్నీ కూడా తరచు కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అన్ని ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, రైల్వేస్, తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అన్నిట్లో కూడా ఏదో ఒక రూపంలో అడుగుతున్నాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్, బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలోని ఏ ప్రాంతం నేత కార్మికులకి ముఖ్య కేంద్రంగా ఉండేది? సో ఇది మీరు పి రఘునాథరావు పుస్తకంలో మీరు కనుక చూసుకున్నట్లయితే నేరుగా ఉంటుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే ఇంజరం. తూర్పుగోదావరిలోని ఇంజరం అనే ప్రాంతంలో నేత కార్మికులకు ముఖ్య కేంద్రం అనమాట ఇది, ఇంజరం అనే ప్రాంతం. ఓకే. తర్వాత మూడో ప్రశ్న చూడండి, ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారికి మొట్టమొదటి వర్తక స్థావరం ఏది? మీకు ఎక్కడ ఫోకస్ చేయాలో కూడా మీకు చెప్పాను క్లాసుల్లో. సో చూడండి ఒకసారి, యూరోపియన్లు వారి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరాల గురించి పక్కాగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫ్రెంచ్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం ఏది? చూద్దాం. చూడండి ఒకసారి, ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక చూసుకున్నట్లయితే వరుస క్రమం ఫస్ట్ చూడండి. ఫస్ట్ డచ్, 2 బ్రిటిష్, 3 ఫ్రెంచ్. అంటే ఫ్రెంచ్ వారు 3వ వారు. ఆంధ్రాలోకి అడుగుపెట్టిన యూరోపియన్లలో ఫ్రెంచ్ వారు 3వ వారు. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అలానే మరి భారతదేశంలోకి యూరోపియన్ల రాకలో ఫ్రెంచ్ వాళ్ళు ఎన్నో వాళ్ళు అంటే ఆఖరి వారు, అంటే 5వ వారు. ఫ్రెంచ్ వారు 5వ వారు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 3వ వారు 3వ స్థానంలో వచ్చారు. అలానే ఇక్కడ ఆఖరి వారు, భారతదేశంలో అయితే ఆఖరి వారు. సరే, ఇప్పుడు మరి భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి వర్తక స్థావరాలు తెలుసుకుందాం. భారతదేశంలో అయితే మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే సూరత్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, సూరత్.
సంవత్సరం కూడా ఇంపార్టెంటే, 1668. మరి అక్కడ సూరత్లో అనుమతిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబు. గుర్తుపెట్టుకోవాలి, ఔరంగజేబు. ఓకే, మనల్ని ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి యొక్క తొలి వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు? 1669, 1669, 1669. ఇక్కడ సంవత్సరం గురించి అడగలేదు, ఎక్కడ స్థాపించారు? సో మచిలీపట్నం. ఎప్పుడు? 1669. రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, మచిలీపట్నం అని గుర్తుపెట్టుకోవాలి, అలానే 1669 అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి, మచిలీపట్నంలో ఆంధ్ర తీరంలో తొలి వర్తక స్థావరం ఎక్కడంటే మచిలీపట్నంలో. అనుమతి ఇచ్చింది ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. అంటే సంవత్సరం తర్వాత. మీకు చూడండి ఒకసారి, మ్యాప్లో చూడండి ఒకసారి, పశ్చిమ తీరంలో ఉంటుంది సూరత్ అనేది. అలానే నెక్స్ట్ మనకి తూర్పు తీరంలో అయితే మచిలీపట్నం. సో చూడండి, 1668లో సూరత్లో, అలానే 1669లో మచిలీపట్నంలో. అంటే ఒక సంవత్సరం గ్యాప్తోనే స్థాపించడం జరిగింది. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంధ్రదేశంలో డచ్ వారు ఏ సంవత్సరంలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు? డచ్ వారు ఆంధ్రదేశంలో ఏ సంవత్సరంలో మొదటిగా వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు? చూడండి, అందరూ కూడా ఆంధ్రదేశంలోకి వచ్చిన యూరోపియన్లు అందరూ కూడా మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే మచిలీపట్నంలోనే. ఇది కామన్గా మనం గుర్తుపెట్టుకోవాలి, మచిలీపట్నంలోనే. కానీ సంవత్సరాలే మార్పు. సో చూడండి ఒకసారి, డచ్ వారి గురించి చూసుకుందాం. ఆంధ్రాలోకి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. మొట్టమొదటిసారిగా వీళ్ళే వచ్చారు, డచ్. మరి వీళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే చూడండి ఒకసారి, 1605 డచ్ వర్తక స్థావరం. సో చూడండి, వీళ్ళు నెదర్లాండ్ దేశానికి చెందిన వాళ్ళు. డచ్ అంటే నెదర్లాండ్ దేశానికి చెందిన డచ్ వాళ్ళు 1605వ సంవత్సరంలో మచిలీపట్నం వద్ద, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మచిలీపట్నం వద్ద తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, మహమ్మద్ కులీ కుతుబ్ షా. మనకి ఎగ్జామ్లో ఇదే కదా అడిగింది. ఇప్పుడు చూడండి, ఏ సంవత్సరంలో అంటే 1605. వెంటనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత రిపీటెడ్గా మీకు ఇంకా రివిజన్ అయ్యే కొద్దీ మీకు ఇంకా రిపీట్ చేస్తూ ఉంటాను. సార్ ఆల్రెడీ వచ్చినాయి కదా అంటే ఎన్నిసార్లు వింటే అంత మంచిది. 1611 అంటే మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి? బ్రిటిష్ గుర్తుకు రావాలి. బ్రిటిష్ వారు 1611లో మచిలీపట్నంలో, వీళ్ళు కూడా మచిలీపట్నమే, సో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలానే 1669లో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఫ్రెంచ్ వర్తక స్థావరం 1669. ఫ్రెంచ్ వారు మచిలీపట్నంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల గుర్తుంటాయి ఇవన్నీ కూడా. అలానే ఆంధ్రదేశంలో డచ్ వారు ప్రధాన కేంద్రం ఏంటి? ప్రధాన కేంద్రం, ఇక్కడ కీవర్డ్ చూసుకోవాలి. మొదటి మనకి ఏమని అడుగుతున్నారు ఇక్కడ? మొదటి వర్తక కేంద్రం అడగట్లేదు. సో ప్రధాన వర్తక కేంద్రం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, మీరు వెంటనే ఒకవేళ గమనించకుండా స్పీడ్లో పెట్టేస్తారు చాలామంది, మచిలీపట్నం అని పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన వర్తక కేంద్రం ఏదని అడుగుతున్నాడు. మచిలీపట్నం కాదు అటువంటిప్పుడు మీరు గుర్తుపెట్టేది. మరి పులికాడ్, భీమునిపట్నం, కాకినాడ, ఈ మూడిట్లో ఏంటి అంటే మీరు గుర్తుపెట్టాల్సింది. చూడండి ఒకసారి చూద్దాం. మొదటి వర్తక స్థావరం మనకు తెలుసు, 1605లో డచ్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. ఓకే, మరి ప్రధాన కేంద్రం ఏంటి అంటే పులికాట్, మీరు గుర్తుపెట్టాల్సిందే. ఇదే పులికాటులో ఒక కోటను నిర్మించుకున్నారు, గెల్డియా కోట. కొద్ది కాలానికే వాళ్ళు కార్యకలాపాలు అలానే పరిపాలన పరంగా సో ప్రధాన కేంద్రంగా మారిపోయి అక్కడ ఒక కోటను నిర్మించుకున్నారు, గెల్డియా కోట. ఫోర్ట్ గెల్డియా అంటారు. డచ్ వారు ఈ పులికాట్లో ఒక బలమైన కోటను నిర్మించుకున్నారు. సో దానినే తమ రాజధానిగా లేదా ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ యొక్క పులికాట్ నుంచి నాగపట్నానికి వెళ్ళారు. ఓకే, సో చూడండి ఒకసారి, మ్యాప్ పాయింట్లో మచిలీపట్నం పైన ఉంటుంది, దాని కింద పులికాట్, దాని తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్న నాగపట్నం. ఇట్లా మొత్తంగా కూడా పులికాట్, దాని తర్వాత నెక్స్ట్ నాగపట్నం. సో ఈ విధంగా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. నాగపట్నం అంటే అప్పుడు తమిళనాడులోని నాగపట్నానికి మార్చుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? డచ్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రం ఏంటి? పులికాట్. తర్వాత నెక్స్ట్, బ్రిటిష్ వారి ముఖ్య స్థావరం చెన్నపట్టణం అంటే మద్రాస్. ఏ సంవత్సరంలో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఈ ప్రశ్నని, చాలాసార్రు. సో దీని ఆన్సర్ ఏంటంటే చూద్దాం, చూడండి ఒకసారి. భారతదేశంలో తొలి మున్సిపాలిటీ ఏది అంటే మీరు వెంటనే ఏం గుర్తుపెట్టాలి? మద్రాస్. 1687 సెప్టెంబర్ 29 గుర్తుపెట్టుకోవాలి డేటు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయం ఏం తీసుకుందంటే మద్రాసుని మున్సిపల్ కార్పొరేషన్ హోదా కల్పించారు మద్రాస్కి. దేశంలోనే తొలి మున్సిపాలిటీ ఏది అని చాలాసార్లు మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగాడు. దట్ ఈస్ మద్రాస్. ఓకే, సో మరి అమలు ఎప్పటి నుంచి వచ్చిందంటే 1688 నుంచి కార్యకలాపాలు మరి ప్రారంభమయ్యాయి అక్కడ, స్థానిక పాలన, అభివృద్ధి పనులు ఇలాంటివి. సో సంవత్సరం మాత్రం 1687. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ ఏ 1687. తర్వాత నెక్స్ట్, బ్రిటిష్ వారు గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకొని
ఎవరి అనుమతి పొంది మచిలీపట్నంలో బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించుకున్నారు? పదే 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 రిపీట్ అవుతున్నాయి, చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బ్రిటిష్ వారు గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకొని ఎవరి అనుమతి పొంది మచిలీపట్నంలో బ్రిటిష్ స్థావరం నిర్మించారు? ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి దీని ఆన్సర్ ఏంటి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆల్రెడీ ఇది ప్రీవియస్ బీటే. ఇది చూద్దాం, చూడండి ఒకసారి. మీరు పి రఘునాథరావు పుస్తకం కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రామాణిక పుస్తకం అండి ఇదంతా కూడా, పి రఘునాథరావు. సో చూడండి పేజీలు ఏముందో కూడా చూపిస్తాను. వీళ్ళు యాక్చువల్గా అసలు వీళ్ళు బంగాళాఖాతం అలానే సయాం గల్ఫ్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు గ్లోబ్ అనే ప్రసిద్ధి చెందిన నౌకని హిప్పన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ పంపింది. యాక్చువల్గా బంగాళాఖాతంలో సయాం గల్ఫ్, మనకి పక్కన యువతల వైపు ఉన్న గల్ఫ్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించుకోండి రాండని ఓకే గ్లోబ్ అనే ప్రసిద్ధ నౌకను హిప్పన్ నాయకత్వంలో సో ఇక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. కానీ వీళ్ళు ఎటు వచ్చారు? మొత్తం కూడా ఇటు మచిలీపట్నానికి చేరుకున్నారు. 1611 జనవరిలో గ్లోబ్ నౌక మచిలీపట్నానికి చేరుకుంది. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఈ లైన్సే మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఈ లైన్సే. సరే చూద్దాం దీని గురించి. చూడండి, 1611లో గ్లోబ్ అనే ఓడ ఎక్కడ ఏ తీరానికి చేరింది? మచిలీపట్నం. 1611. సో ఎవరు అనుమతిచ్చారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, 1611 గ్లోబ్ ఓడ సో మచిలీపట్నం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం నుంచి ఏ వస్త్రాలు ఎగుమతి అయ్యేవి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి ఇదంతా కూడా. శ్రీకాకుళం ఏ వస్త్రాలకు ప్రసిద్ధి అంటే సో నథింగ్ బట్ మీరు వెళ్ళిపోవాల్సిందే మస్లిన్ వస్త్రాలు, గుర్తుపెట్టుకోండి మస్లిన్. ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్రదేశంలో, ఆనాటి ఆంధ్రదేశంలో ప్రసిద్ధి కాంచిన వస్త్ర పరిశ్రమలు ఒకసారి చూద్దాం. మస్లిన్ వస్త్రాలు చాలా పలచగా ఉంటాయి. అంటే ఈ మస్లిన్ వస్త్రాలు ఒకసారి మనం వేసుకుంటే అసలు మన శరీరం మీద వస్త్రం ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అంత సన్నగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. నాణ్యమైన వస్త్రం అనమాట ఇది. చాలా తెల్లగా పొరలుగా ఉంటుంది, చాలా చిన్న పొర అనమాట. సో ఇది ఈ మస్లిన్ వస్త్రము చాలా ఫేమస్. ఇది ఈ మస్లిన్ వస్త్రం గురించే ఆనాటి కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీ పడ్డాయి. అలానే సిల్క్ మరియు పట్టు వస్త్రాలు. సో ఇది ధర్మవరము, పెద్దాపురము, బరంపురము సో వీటికి ప్రసిద్ధి అనమాట. సిల్క్ అలానే పట్టు వస్త్రాలు, నాణ్యమైన పట్టుకు ప్రసిద్ధి. అలానే కలంకారీ వస్త్రాలు. సో మచిలీపట్నం చూడండి, అద్దకపు వస్త్రాలన్నా కలంకారీ వస్త్రాలన్నా ఒకటే. ఇది మచిలీపట్నం ప్రసిద్ధి ఇది. సో హస్తకళతో వేసిన అద్దకపు వస్త్రాలకి ప్రసిద్ధి ఏంటి? మచిలీపట్నం. మీకు ఇదంతా కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ధర్మవరం, పెద్దాపురం, బరంపురం సో ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొదటిసారిగా నాణ్యాలను ముద్రించడం కోసం హక్కులు తీసుకున్న యూరోపియన్ వ్యాపారులు ఎవరు? ఆంధ్రదేశంలో అసలు మొదటిసారికి ఎవరు వచ్చారు? ఆంధ్రదేశంలోకి ఎవరు వచ్చారు? డచ్ వారు. కాబట్టి దాదాపుగా వాళ్ళే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఛాన్సెస్ ఏముంది? వాళ్ళే. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, డచ్. ఒకసారి చూద్దాం, చూడండి. ఆంధ్రదేశంలోకి మొదటిగా వర్తక స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు? డచ్ వారు. 1605లో ఎక్కడ? మచిలీపట్నంలో. సో 1605 గుర్తుపెట్టుకోండి. అలానే ఎవరు అనుమతి ఇచ్చారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అయితే ఇక్కడ ఆంధ్రదేశంలో ఈ ఆంధ్ర తీరంలో డచ్ అంటే నెదర్లాండ్కి చేసిన ఈ డచ్ వారు నాణ్యాల కోసం ముద్రణ హక్కులు కల్పించడం జరిగింది. అయితే తొలి హక్కులు వ్యాపారాధిపత్యం కోసం ఇక్కడ స్థానిక పాలకులు ఎవరు? ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి పొందడం జరిగింది. సో పులికాట్లో వీళ్ళకి, పులికాట్ అంటే తెలుసు కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రధాన వర్తక కేంద్రం. అక్కడ వీళ్ళకి ప్రధానంగా ఒక టంకశాల, మింట్ అనేది ఉంది. అంటే నాణ్యాలను ముద్రించుకోవడం కోసం ఒక టంకశాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో వీళ్ళు ముద్రించే బంగారు నాణ్యాలను ఏమని అంటారని చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. సో గుర్తుపెట్టుకోండి, పగోడాస్, తెలుగులో పగోడాలు. ఈ పగోడాల మీద వాళ్ళు ఏ బొమ్మ ముద్రించే వాళ్ళో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటి? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపం ఏదైతే ఉందో దాన్ని ముద్రించేవాళ్ళు. సో ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. సో గుర్తుపెట్టుకోండి, బంగారు నాణ్యాల ముద్రణ అలానే చలామణి గురించి మీరు ఇది కళ్ళకి కట్టినట్టుగా మీకు చూపించాను. దీని గురించి పక్కాగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. తర్వాత 10వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క చర్యలకు అనుగుణంగా అమర్చండి. సో మనకి 3 ఇచ్చాడు ఇక్కడ. ఈ మూడింటిని కాలానుగుణంగా అంటే క్రోనాలజికల్ ఆర్డర్. చూడండి, ఈ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో ఈ ప్రశ్నాపత్రంలో అన్నీ ఉంటాయి. సరికానిది ఉంటుంది, అలానే జతపరచడాలు ఉంటాయి, అలానే ఇంకా మనకి అసర్షన్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అలానే ఇప్పుడు చెప్పుకునే క్రోనాలజికల్ ఆర్డర్ ఉంటుంది. మనకి ఏపీఎస్సి ఎలాంటి ప్రశ్నాపత్రం ఇస్తున్నాడో అలానే తయారు చేయడం జరిగింది. ఈ 3 చూడండి ఒకసారి, వీటిని ఆర్డర్లో పెడదాం ఒకసారి. చూడండి, ఫస్ట్ మనకి ఏమై ఉంటుందో చూద్దాం. 1611 మచిలీపట్నంలో వర్తక కేంద్రం. సో కాబట్టి ఏంటి ఇక్కడ? మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీని నెలకొల్పడం. సో కాబట్టి 3. ఓకే, సో చూడండి ఇది ఆన్సర్, వెంటనే పెట్టేయచ్చు. కానీ చూద్దాం, చూడండి. నెక్స్ట్, 1615లో సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ని సర్ థామస్ రో సో మరి కలిసి భారతదేశంలో వ్యాపార హక్కుల కోసం ఈయన పొందడం జరిగింది. అది 1615. నెక్స్ట్
1623లో అంబయానా హత్యాకాండ అనేది జరిగింది. డచ్ చూడండి, ఈ అంబయానా హత్యాకాండ గురించి మనకి పి రఘునాథరావు పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది, చూపిస్తాను చూడండి. 1623 ప్రారంభంలో మనకి మలక్కా అలానే భాండా అంబయానా దీవుల్లో తమ వ్యాపారానికి స్వస్తి చెప్పాలని ఇంగ్లీష్ కంపెనీ కూడా నిర్ణయించింది. సో దీనికి అనుగుణంగా ఆజ్ఞలు కూడా జారీ చేశారు. కానీ తూర్పు ఇండియా దీవుల్ని చేరక ముంపే అంబయానా హత్యాకాండ జరిగింది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు, చాలా జాగ్రత్తగా వినండి. 1623 ఫిబ్రవరిలో అంబయానాలోని, అంటే ఒక దీవి అనమాట, అక్కడ డచ్ కోటను స్వాధీనం చేసుకునేందుకు రహస్య సమాలోచనలు చేస్తున్నారన్న ఆరోపణలతోటి 10 మంది ఆంగ్లేయుల్ని అలానే 9 మంది జపాన్ దేశస్తుల్ని, ఒక పోర్చుగీస్ దేశస్తుల్ని డచ్ వారు అతి కిరాతకంగా ఉరి తీసి చంపారనమాట. దీన్నే అంబయానా హత్యాకాండ అంటారు. డచ్ వారు ఏం చేశారు, ఎవరిని 10 మంది ఆంగ్లేయుల్ని అలానే 9 మంది జపాన్ దేశస్తుల్ని, ఒక పోర్చుగీస్ దేశస్తుల్ని ఉరితీసి చంపారు. సో దాంతో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి ఈ తూర్పు ఇండియా దీవుల్లో కాక మొత్తం మీద కూడా భారతదేశం మీద తన దృష్టిని కేంద్రీకరించింది అనమాట. సో కాబట్టి 1623 కదా, సో కాబట్టి ఆర్డర్ ఇది. దీన్ని చూడండి ఒకసారి. మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీ నెలకొల్పడం 1611, అలానే సర్ థామస్ రో జహింగీర్ ఆస్థానాన్ని 1615. ఇది ఎంత, 1623 అంబయానా. సో కాబట్టి 1623. దీని ఆర్డర్లో పెట్టుకుంటే చూడండి ఒకసారి, ఇదే కదా ఆప్షన్ సి. తర్వాత నెక్స్ట్, భారతదేశానికి వాస్కోడిగామా వచ్చే నాటికి భారతదేశంలో ఈ క్రింది రాజుల యొక్క సరైన జతల్ని గుర్తించండి. సో ఇలాంటివి మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్నారు. విజయనగర రాజు, కాలికట్ రాజు, ఢిల్లీ సుల్తాన్. సో వీటిలో ఏవి సరైనవి ఒకసారి చూద్దాం చూడండి. వాస్కోడిగామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, 1498. సో అప్పుడు ఆనాటి కాలంలో కాలికట్ రాజు, సో ఇతను అడుగుపెట్టింది కూడా కాలికట్లోనే కదా వాస్కోడిగామా. అప్పుడు కాలికట్ రాజు ఎవరంటే జామరిన్, అతని పేరు జామరిన్, లేదా మనువిక్రవర్మ, వేరే పేరు మనువిక్రవర్మ. ఇదే 1498లో విజయనగర సామ్రాజ్యం అనేది ఎట్లా ఉండేది, ఎవరు పరిపాలిస్తున్నారంటే ఇమ్మడి నరసింహరాయలు. అలానే ఢిల్లీ సుల్తానేట్, మనకు ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికిందర్ షా, లోడీ వంశమైన సికిందర్ షా. చూడండి ఒకసారి, విజయనగర రాజు సాలువ నరసింహరాయలు అంటే కాదు, ఇమ్మడి నరసింహరాయలు అని ఉండాలి, కాబట్టి తప్పు. కాలికట్ రాజు జామరిన్ కరెక్ట్. ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి తప్పు, ఎందుకని ఎవరు, సికిందర్ షా అని ఉంటే రైట్. కాబట్టి సో ఏది మాత్రమే, 2 మాత్రమే సరైనది. ఓకే నెక్స్ట్, భారతదేశం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలను వదిలి వెళ్ళిపోయింది పోర్చుగీస్ వారు. మనకు తెలుసు ఆపరేషన్ విజయ్. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలను వదిలి వెళ్ళింది ఎవరు? చూడండి, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఎవరు మొదటిగా వచ్చారనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఎవరు చిట్ట చివరిగా వెళ్ళారు అనేది కూడా ఇక్కడ నేర్చుకోవాలి. సో దీని ఆన్సర్ ఏంటి చూద్దాం చూడండి ఒకసారి. భారతదేశం పరంగా ఎవరు లాస్ట్ వెళ్ళారంటే పోర్చుగీస్ వారు. ఎప్పుడు, 1961 ఆపరేషన్ విజయ్. సో మనకి గోవా, డయ్యూ, డామాన్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్పగించేసి సో చిట్ట చివరిగా వెళ్ళింది పోర్చుగీస్ వారు. మనకి 1961 డిసెంబర్ 19న భారత ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోయారు. సో ఆపరేషన్ విజయ్ గురించి మనం తెలుసుకుందాం. అలానే ఆంధ్ర ప్రాంత పరంగా ఎవరు లాస్ట్ వెళ్ళారంటే ఫ్రెంచ్ వారు. ఎప్పుడంటే 1954, 1954. ఆంధ్ర తీరంలో ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న యానం, కాకినాడ దగ్గర ఉన్న యానం ఉంది కదా, ఆ యానం అప్పటి వరకు 1954 వరకు ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే ఉండేది. 1954లో ఆ యొక్క యానాన్ని భారత యూనియన్లోకి విలీనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో కాబట్టి భారతదేశ పరంగా పోర్చుగీస్ వారు, అలానే ఆంధ్ర పరంగా యానం ఫ్రెంచ్ వారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఫ్రెంచ్. నెక్స్ట్, డచ్ వారు ఏర్పాటు చేసుకున్న ప్రముఖ ఫ్యాక్టరీ వర్తక స్థావరం పేటపోలి. విన్నారా పేటపోలి? ఈ పేటపోలి అనేది ఆంధ్రాలోని ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. సింపుల్గా పెట్టేయచ్చు, పేటపోలి అంటే కృష్ణా జిల్లాలోని ఒక ఊరు పేటపోలి. ఇది నేరుగా మనకి ఈ యొక్క పి రఘునాథరావు పుస్తకంలోనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇండియాలో సూరత్, మచిలీపట్నము, పేటపోలి ఎక్కడ, కృష్ణా జిల్లా ఉందా, కృష్ణా జిల్లా. ఇది కొన్నిసార్లు ఎగ్జామ్లో అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి, అందుకని మీకు ఇచ్చాను. ఓకే నెక్స్ట్, 14వ ప్రశ్న. ఆంగ్లేయుల నౌకాయానం గురించి ఈ క్రింది ఉన్న అంశాలను పరిశీలన చేయండి. బంగాళాఖాతంలో అలానే సయాంగల్ఫ్ ప్రాంతంలోనూ వ్యాపారం నిర్వహించేందుకు వాస్తవానికి ఈస్ట్ ఇండియా కంపెనీ గ్లోబ్ నౌకను పంపింది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, దట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. అలానే గ్లోబ్ నౌక 1611 జనవరిలో మొదటిగా భీమునిపట్నం చేరుకుంది. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు, భీమునిపట్నం కాదు మచిలీపట్నం. అలానే ఈ గ్లోబు అనే ప్రసిద్ధ నౌకకు నాయకత్వం వహించింది కెప్టెన్ హిప్పన్. దట్ ఈస్ రైట్. ఎందుకంటే నాయకత్వం వహించింది కూడా అడగాలి, మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పోయినసారి గ్రూప్ 2లో దీని గురించే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో కాబట్టి దీన్ని ఆన్సర్ ఏంటి, 1, 3 మాత్రమే సరైనవి. ఆన్సర్ డి, 1, 3 మాత్రమే సరైనవి. చూడండి ఒకసారి, దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్లోబు సో 1611 జనవరిలో మచిలీపట్నం చేరుకుంది. సో హిప్పన్ నాయకత్వంలో, అన్నీ ఇక్కడే ఉన్నాయి.
ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి. 15వ ప్రశ్న చూడండి. ఆంధ్ర ప్రాంతంలో ఐరోపా వారు వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలోని క్రింది ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి చెందాయో చెప్పుపరచండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఒకసారి చూడండి ఒకసారి. బరంపురం, అలానే శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే వెంటనే ఏం గుర్తుపెట్టాలని చెప్పాను, మస్లిన్ వస్త్రాలు. ఓకే, అలానే మరి మచిలీపట్నం అంటే ఏం గుర్తుకు రావాలి, రంగుల వస్త్రాలు, అద్దకపు వస్త్రాలు, అలానే పీతాంబరాలను గుర్తుపెట్టుకోని చెప్పాను. అలానే కోరింగ. కోరింగ అంటే మనకి కాకినాడ పక్కనే ఉంటుంది. కాకినాడ అంటేనే మొత్తం కూడా సముద్ర ప్రాంతం. ఆ సముద్ర ప్రాంతంలో ఓడల నిర్మాణం అనేది జరిగేది కదా, సో కాబట్టి 4C ఓడల నిర్మాణం. అలానే బరంపురం అంటే సిల్క్ వస్త్రాలు. బరంపురం కానీ మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా సిల్క్ వస్త్రాలకు ప్రసిద్ధి. సో కాబట్టి చూడండి ఒకసారి దీని ఆన్సర్ చూడండి. 1D, అలానే 2A, అలానే 3B. ఆన్సర్ C చూడండి ఒకసారి. ఇది మీకు పి రఘునాథరావు పుస్తకంలో నేరుగా ఉంటుంది, చూడండి ఒకసారి. ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమ విశేషంగా అభివృద్ధి చెందింది, కానీ మంచి నాణ్యత గల వస్త్రాలు మాత్రం పట్టణాల్లోనే తయారవి సిల్క్ వస్త్రాలకి బరంపురంగా ప్రసిద్ధి చెందింది. చూడండి అదే కదా మనం పెట్టింది ఇక్కడ, బరంపురం సిల్క్ వస్త్రాలు. అలానే రంగు వస్త్రాలు లేదా పీతాంబరాలకి మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. అలానే మస్లిన్ గుడ్డలకి శ్రీకాకుళం పేరుగాంచింది. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే మనకి. ఓకే, ఇది దీని గురించి.